హలో అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా ఇదొచ్చేసి నైట్ అనమాట. ఇది ఫ్రైడే కదా! అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా మా పిల్లలకైతే రైస్ తినిపించేసాను. ఇంకా మా కోసమయితే పెసరట్టు వేస్తున్నా అనమాట. మామూలుగా అయితే ఉప్మా చేయాలి. ఇంకా ఎందుకో ఉప్మా చేయాలనిపించలేదు. పెసరట్టు ఏసేసి ఇంకా చట్నీ అయితే చేశాననమాట. చట్నీ కాంబినేషన్ కొత్తిమీర, ఇంకా పుట్నాల పప్పు ఉంటుంది కదా! ఇంకా రెండింటి కాంబినేషన్‌లో అయితే చట్నీ అయితే చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువేసుకొని ఆహ్, పుట్నాల పప్పుతో చేసుకుంటే గనక చాలా బావుంటుంది. కొద్దిగా అల్లం, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అంటే 2 రెబ్బలు ఎల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే పెసరట్లయితే కాల్చేసి ఇంకా మా ఆయనకి, ఇంకా నేను పిల్లలకి పెడుతుంటే తినట్లేదు. ఇంకా తినేసామనమాట. తినేసిన తర్వాత ఇంకా టీ పెడతా అన్నాను. ఇంకా మా హస్బెండ్‌కి టీ ఎక్కువ తాగడం ఇష్టం ఉండదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మజ్జిగ అయితే కలపమన్నారు. ఇంకా మజ్జిగ అయితే కలిపేసి ఇంకా మా ఆయన, నేను కూడా తాగేసామనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంకా ఎప్పుడైనా టిఫిన్ ఇలా వండినప్పుడైతే ఇంకా పిల్లలకైతే రైసే పెడతానండి. ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ తింటే ఇంకా నిద్ర పట్టదు కదా! వాళ్ళకి ఎక్కువగా రైస్ పెట్టడమే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా అనమాట. ఇదండి మినీ వ్లాగ్. నచ్చితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్‌లో లాంగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే గనుక లైక్ చేయండి. బాయ్ బాయ్.